హలో అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనకి తొట్టంపూడి వేణు ఇట్లా చాలామంది బిఫోర్ ఉన్న హీరోస్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయటం, రీ ఎంట్రీ ఇవ్వటం చూసాం. బట్ వడ్డే నవీన్ గారి గురించి తన ఫ్యాన్స్ ఎంతోమంది ఆహ్, ఒక చిన్న ఇంటర్వ్యూ అయినా కావాలి అని చెప్పేసి వెయిట్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనకు అందుతున్న వార్త ప్రకారం ఆయన రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు అని తెలుస్తుంది. మీకెంత వరకు తెలుసు? ఒక స్టేజ్‌లో 'జగపతి బాబు' గారు ఇంక అంతేలే నాకు సినిమాలు లేవు అనే టైంలో అంటే ఇంట్లో ఫర్నిచర్ గూడా ఓఎల్ఎక్స్‌లో అమ్మే స్థాయికొచ్చినప్పుడు సడెన్‌గా బోయపాటి నుంచి ఫోన్ రావడం, ఆయన విలన్‌గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు గతంలో హీరోగా సంపాదించిన దానికంటే ఇప్పుడు ఆయన ఇంకో స్టేజ్‌లో ఉన్నాడు 'జగపతి బాబు' గారు. 'జగపతి బాబు'. తర్వాత గూడా 'వేణు తొట్టంపూడి' గురించి చాలామంది ఎంక్వైరీ చేస్తే తను కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 4, 5 సినిమాలు చేసేసి అయిపోయారు. అలాగే 'సురేష్' అతను గూడా అంతే. నెక్స్ట్ ఇంకొక గట్టిగా మనకి ఇప్పుడు వినబడే పేరు వడ్డే నవీన్. వడ్డే నవీన్‌కున్న క్రేజ్ ఇంకా తగ్గల. మొన్న 'అబ్బాస్‌ని' గూడా చాలామంది ఇంటర్వ్యూలు చేసినప్పుడు గూడా అరే! 'అబ్బాస్' మళ్ళీ వచ్చాడు అన్నట్టుంది. 'వినీత్' అంటావా పర్వాలేదు మొన్న ఆ 'చంద్రముఖి' సీక్వెల్స్‌లో అడపాదడపా కనబడుతూనే ఉంటాడు. హ్మ్. కానీ అందరికీ ఒక దృష్టి పడింది ఇతని పైన. ఈవెన్ 'ప్రశాంత్' గురించి గూడా ఆలోచించారు 'జీన్స్' హీరో. కానీ ఆ 'వినయ విధేయ రామ'తో ఆయనది ముగిసిపోయింది. హ్మ్. ఇక తర్వాత ఇప్పుడు ఈయన. సరే 'వడ్డే నవీన్' ఎందుకు రావట్లేదు సినిమాలోకి? అతని ఇంటర్వ్యూ అన్నా తీసుకోండి. అతని గురించి చెప్పండి అని ఈ 'అలీతో సరదాగా' ప్రోగ్రామ్ ఉంటది కదా! జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళది. వాళ్ళకి బోలెడన్ని మెసేజ్‌లు. ఏ ఇంటర్వ్యూ వచ్చినా అందులో 'వడ్డే నవీన్' కింద గారు. ఒక 100 ఉంటాయి కామెంట్. 'వడ్డే నవీన్' గారిని తీసుకురండి, తీసుకురండి అని. అది సీజన్ 1 అయిపోయింది. మళ్ళీ సీజన్ 2 వచ్చినా గూడా అదే గోల. మొన్న ఒకసారి వాళ్ళెళ్లి 'వడ్డే నవీన్' గారిని కలిసి ఇంత త్వరలో ఇంటర్వ్యూ చేస్తాం. ఇప్పుడైతే ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూ ఏం కాదు. బట్ ఖచ్చితంగా చేస్తాము. వెయిట్ చేయండి అని చెప్పి వచ్చారు. ఆయన ఎందుకో ఇంటర్వ్యూస్ ఇవ్వట్ల. అండ్ అప్పట్లో మంచి మంచి సినిమాలు 'కోరుకున్న ప్రియుడు', అలాగే 'మావిడి మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది.' మంచి ఫ్యామిలీ ఆడియన్స్‌కి, యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్. డాన్స్ బానే చేస్తాడు. ఒడ్డు పొడుగు బానే ఉంటాడు. యాక్టింగ్ బా చేస్తాడు. ఎమోషనల్ బా చేస్తాడు. ఫైట్స్ చేస్తాడు. సో, అతనంటే ఇష్టం అందరికి ఆల్ రౌండర్‌గా. ఇప్పటికే ఆయన రీ ఎంట్రీ కోసం చాలామంది ఎదురు చూస్తా ఉంటే, ఇప్పుడు ఒక చిన్న వార్త వైరల్ అవుతుంది. తను మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని. అది తెలుసుకోగానే మళ్ళీ జనాలకి ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇది ఎప్పుడు కనీసం 2010 ఆయన లాస్ట్ 'శ్రీమతి కళ్యాణం' అనుకుంటా. లాస్ట్ ఇంకంతే తర్వాత ఇంకా కనబడలా. కానీ 2001 నుంచి ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం మొదలుపెట్టాయి. అయినప్పటికీ 10 ఏళ్ళు సినిమాలు చేశాడు. లాస్ట్ 'శ్రీమతి కళ్యాణంతో' ఆపేశాడు. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. కనీసం ఒక మంచి విలన్‌లా ఎంట్రీ ఇచ్చినా సరే, ఇప్పుడు 'జగపతి బాబు' ఎలా ఉన్నాడో ఆ ప్లేస్‌లో ఈయన గూడా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. హీరోగా వచ్చినా గూడా ఇప్పుడు 'శివాజీ' గారు 90స్‌తో మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారో అలా గూడా చేయొచ్చు. ఇప్పుడు అవకాశాలు బోలెడు. వెబ్ సీరీస్‌లు ఉన్నాయి. సినిమాలు ఉన్నాయి. హ్మ్. విలన్ పాత్రలు ఉన్నాయి వీళ్ళ కోసం. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చూడలేంలే. బట్ ఇలాంటి పాత్రలైతే ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్ బోలెడన్ని ఉన్నాయి. కానీ ఒక మంచి కథ ఎంచుకొని 'వడ్డే నవీన్' వస్తే గనక 100% హిట్ అది. డౌటే లేదు. ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళే మళ్ళీ ఈయన ఎలా ఉన్నాడో చూద్దామని థియేటర్‌కొచ్చే వాళ్ళే బోలెడు మందున్నారు. థాంక్ యూ. థాంక్ యూ.